ఈ టేస్టీ వెజిటబుల్ బిర్యానీ రెసిపీ చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద తెలుగు కల్నరీ బై అనుష నడికట్ల. ముందుగా మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టొమాటో, గ్రీన్ పీస్, క్యారెట్, పొటాటో, కొత్తిమీర, పుదీనాని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బియ్యాన్ని కడిగి 1 గంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకుని బిర్యానీ ఆకు, చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు, మిరియాలు వేసుకుని బిర్యానీ దినుసులన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టొమాటో, గ్రీన్ పీస్, క్యారెట్, పొటాటో, కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని కొద్దిగా మసాలా పొడిని వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసేసుకుని దీనిలో నేను 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకుని అరచక్క నిమ్మరసం పిండేసుకుని బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ డౌన్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని వేడివేడిగా ఈ వెజిటబుల్ బిర్యానీని సర్వ్ చేసేసుకోవడమేనండి. కింద రిలేటెడ్ వీడియోస్లో ఫుల్ యూట్యూబ్ వీడియో లింక్ అటాచ్ చేశాను, తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.